హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ స్వీట్ ఆమ్లా రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్లో రోజు మనం ఆమ్లా అనేది టేస్ట్ చేయొచ్చండి. రండి, దీనికి ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. ఫస్ట్ మనం ఒక 1/2 kg ఆమ్లా అనేది తీసుకొని దాన్ని స్టీమ్ కుక్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా మనం స్టీమ్ కుక్ పెడుతున్నప్పుడు చాలా బ్లాక్ స్పాట్స్ ఉంటే అది తీసేసి దాన్ని ఒక 10 minutes పాటు మనం స్టీమ్ కుక్ అనేది చేసి తీసుకోవాలి. 10 నిమిషం మనం కుక్ చేసి తీసుకున్న తర్వాత అండి మనకు ఈ ఆమ్లా అనేది బాగా కుక్ అయి మనకు ఈ విధంగా దొరుకుతుందండి. ఇప్పుడు మనం దీనిలో ఉన్న సీడ్ని సెపరేట్ చేసేసి ఆ పల్పు మొత్తం మనం సెపరేట్గా తీసుకోవాలండి. అలా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసి తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి మన స్వీట్నెస్కి తగినట్టు 1/2 kg నుంచి లేదా ఒక 350 grams వరకు మనం బెల్లం కానీ షుగర్ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ ఆమ్లా పీసెస్ని కూడా వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. బెల్లం అనేది మనకు మెల్లగా డిజాల్వ్ అయ్యి బెల్లం ఈ ఆమ్లా రెండు కలిసి మనకు మళ్ళీ ఒక 2 to 3 minutes పాటు కుక్ అవుతుంది. ఈ బెల్లం అనేది మనకు బాగా కుక్ అయ్యి ఒక స్ట్రింగ్ అనేది రావాలండి. అప్పుడు వరకు మనం దీన్ని సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ కుక్ చేయబోతున్నాము. ఎప్పుడు మనకు ఈ 1 string పాకం అనేది వస్తుందో ఆ సమయంలో దీంట్లో మనం ఉప్పు, కారం, జీలకర్ర పొడి అనేది వేసేసి మిక్స్ చేసి మనము దీన్ని పొయ్యి నుంచి తీయబోతున్నామండి. చూడండి, మనకు ఈ బెల్లం అనేది కుక్ అవుతూ రంగు కూడా భలే మారుతూ వస్తుందండి. కరెక్ట్గా ఒక స్ట్రింగ్ వచ్చిందంటే మనం కారం, ఉప్పు వేసేసి కలిపేసి పొయ్యిని ఆఫ్ చేయాలండి. చూడండి, మనకి ఇక్కడ ఒక పాకం అనేది వచ్చేసింది. ఈ విధంగా మనకు ఒక స్ట్రింగ్ అనేది వచ్చిన తర్వాత అండి మనం దీంట్లో ఉప్పు, కారం అనేది యాడ్ చేయబోతున్నాము. మనం తీసుకున్న క్వాంటిటీకి 1/8 teaspoon అనేది ఉప్పు వేసుకోవాలండి. అలానే ఒక 1/2 teaspoon అంత కారము, చాట్ మసాలా ఉంటే అది ఒక 1/8 teaspoon అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసామంటే మనకు సూపర్గా ఈ స్వీట్ ఆమ్లా అనేది రెడీ అయిపోయింది. స్వీట్ ఆమ్లాలో లైట్గా మనం చాట్ మసాలా అలానే కారము, ఉప్పు వేయడం వల్ల మనకు ఆ స్వీట్నెస్ అనేది ఓవర్గా ఉండకుండా మనకు ఆమ్లా తినడానికి భలే ఉంటుందండి. అంతే, అన్నీ వేసి బాగా కలిపేసి పొయ్యి నుంచి తీసేసామంటే మనకు స్వీట్ ఆమ్లా చట్పట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఒక బౌల్కి మార్చుకోవడమే. ఇప్పుడు మన స్వీట్ ఆమ్లా అనేది పూర్తిగా ఆరిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్కి మార్చి పెట్టుకుంటాము. కొన్ని మందికి ఈ జ్యూస్తో తినడం అనేది ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు మీరు ఈ కుక్ అయిన ఆమ్లాని ఎండలో ఒక 1 hour పాటు పెట్టేసి తీసుకున్నాక షుగర్ పౌడర్ జల్లించి కూడా మీరు బాక్సెస్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. ఇలా చేసి మనం ఒక బాటిల్లో పెట్టుకున్నామంటే మనం రోజుకు ఒక పీస్ ఆ జ్యూస్తో పాటు తింటున్నప్పుడు ఎన్నో బెనిఫిట్స్ అది మనకిస్తుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీయే. సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ స్వీట్ ఆమ్లా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన